ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు నీతిమంతుడిగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు జీవితంలో అనేక శ్రమల గుండగా అతడు ప్రయాణం చేసినప్పటికీ కూడా యోసేపు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలం ఆశీర్వదించబడుతుంది. అతడు చేయనిది అంతయు దేవుడు సఫలం చేస్తున్నట్లుగా మనం పరిశుద్ధ చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కాలం దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు మన కార్యాలను ఆయన సఫలం చేయవాడే ఉంటాడు. ఒకటి, దేవుని వాక్యము ధ్యానించేవారు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఆకు ఆడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండడు. అతడు చేయనిదంతయు సఫలమగును. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో వచ్చిన ఇలా ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో ఆ విషయాల్లో దేవుని కార్యాలు సఫలం చేస్తారు. కీర్తనాకారుడు 57 కీర్తన 2వ వచనంలో నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మొరపెడుతున్నాను అంటాడు. ఇలా ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి విషయంలో కార్యాలు చేస్తారు. అందుకే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశములు ఆయన సఫలము చేయను. నీ పనుల భారం దేవుని మీద వేసినట్లయితే దేవుడు నీ కార్యాలను ఆయన సఫలం చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా దేవుడు సహాయం కొరకు దేవుడు నీ విషయంలో ఆయన అద్భుతం చేసి నీ కార్యాలను ఆయన సఫలం చేయవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ప్రార్థన ఏపిస్తున్నటువంటి వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించిన వారి అక్కర్లు తీర్చండి. నాయన వారి కుటుంబ విషయాల్లో, వారి బిడ్డల విషయంలో నీ కార్యాలను సఫలము చేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా ప్రభుత్వం. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.